తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియచేస్తూ ఉన్నాను. గ్రంథములోని ఒక మాటను ధ్యానించుకొని ప్రార్థనపూర్వకంగా సందేశంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనము చదువుకుందాం. ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, త్వరగా రానయున్న మా యేసు, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో మెలకువగా ఉండుడి, నేను త్వరగా రాబోతున్నానని చెప్పావు నాయనా. 2000 సంవత్సరముల కిందట చెప్పినటువంటి ఈ మాట ఈ రోజుకు కూడా ప్రభువా మా ఎదురుగా ఉంది, బోధిస్తుంది, గద్దిస్తుంది, మాట్లాడుతుంది. మా ప్రభువా, వినని వారు, గమనించని వారు, ధ్యానించని వారు అనేకులు ఉంటున్నారయ్యా. మరొక్కసారి నీ మాటను మాకు, మా శ్రోతలకు వినిపింపచేయమని, వినగలిగినటువంటి సిద్ధమైన హృదయాన్ని, గ్రహించగలిగినటువంటి మనస్సును మాకు ప్రసాదించుమని, ఈ వాక్యమును మీరే మాతోనూ మా శ్రోతలతోనూ మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. వాచ్ దేర్ఫోర్, యూ డు నాట్ నో దట్ అవర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ కమింగ్. ప్రభు వచ్చు సమయము తెలియదు గనుక, అందువల్లే గ్రంథంలో చక్కగా వ్రాయబడింది. ఏ దినమున ప్రభు వచ్చునో, ఏ సమయమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. వాచ్ దేర్ ఫోర్ అని వ్రాయబడింది ఇంగ్లీష్లో. ఈ మాట మెలకువగా ఉండుడి అనే మాటకు వాచ్ అనే ఇంగ్లీష్ పదానికి తర్జుమా చేయబడింది. అయితే ఈ తర్జుమా చేయబడినటువంటి తెలుగు పదము దానికి సమానమైనటువంటి భావము ఇచ్చేదిగా లేదు. కాబట్టి మన పితరులు ఈ పదాన్నే వాడారు. మెలకువగా ఉండుట అనేది ఓ సంసిద్ధతను తెలియజేస్తుంది. మెలకువగా ఉండుట అనే మాట జాగ్రత్తను తెలియజేస్తుంది. మెలకువగా ఉండుట అనే మాట జాగరూకతను తెలియజేస్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి అనే మాట ఎక్కడ వ్రాయబడినప్పటికీ కూడా సువార్తలలో అది ప్రభుల వారే చెప్పారు. అంతేకాకుండా ఈ మాట 4 సువార్తలలో వ్రాయబడింది. 4 సువార్తికులు దీన్ని గమనించారు. అది ప్రాధాన్యత ఉందని తెలుసుకొని ఆ మాటను ఈ 4 సువార్తికులు వ్రాశారండి. మెలకువగా ఉండుట మామూలుగా అర్థం ఏంటంటే మెలకువగా ఉండ, జాగ్రత్తగా ఉండమని. అది కేవలం జాగ్రత్తగా ఉంటే సరిపోదండి. మెలకువగా ఉండుట అంటే ప్రభు యొక్క అర్థం ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాటల్ని చదవాలి, ఆయన చెప్పినటువంటి మాటల్ని ధ్యానించాలి, ఆయన లేఖనాలను గమనిస్తూ ఉండాలి, ఆయన చెప్పిన సూచనలను గమనిస్తూ ఉండాలి. ఏ ఏ సూచనలు ప్రపంచంలో జరుగుతున్నావో అవి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలా కాదా అని గమనిస్తూ మరి రక్షించబడి మారు మనసు పొంది విశ్వాసముతో, నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇన్ని భావాలు, ఇన్ని మాటలు మెలకువగా ఉండుట అనే దానిలో ఇమిడి ఉన్నాయి, గుప్తమై ఉంటున్నాయి. ఎందుకంటే ఇది యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాట. యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాటను పలికే అర్హతే లేని మనకు, అర్హత లేని నాకు దాన్ని విశదీకరించడానికి, విపులీకరించడానికి జ్ఞానం ఎక్కడుంది, అర్హత ఎక్కడుంది? అయినా ప్రభువుల వారు మనకు ఆ ధన్యత ఇచ్చాడు, ఆ భాగ్యం ఇచ్చాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, లేఖనాలు గమనిస్తూ, ఆయన రాకడకు ముందు సూచనలు ఏవైతే గ్రంథంలో చెప్పబడినవో ప్రభువుల వారి ద్వారా ఆ సూచనలను గమనిస్తూ ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన రాకడకు సంసిద్ధంగా ఉండి జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండాలి, జాగరూకతతో ఉండాలి, మెలకువగా ఉండాలి. అందువలన ఇన్ని భావాలు ఇమిడి ఉన్నటువంటి మెలకువ అనే ఒక్క మాటను ప్రభువుల వారే చెప్పారు 4 సువార్తికులలో. 4 సువార్తికులు కూడా దీన్ని ఉటంకించారు వారి యొక్క సువార్తలలో. నా ప్రియమైన వారలారా, ఎందుకని జాగ్రత్తగా ఉండాలి? ఎందుకని మెలకువగా ఉండాలి? మెలకువగా ఉన్నట్లయితే ప్రయోజనం ఏంటి?
మెలకుగా ఉండకపోతే గతించిపోతారు. మెలకుగా ఉన్నవారు గతిస్తారు, మెలకుగా లేనివారు గతిస్తారు. మెలకుగా ఉన్నవారు కొనిపోబడతారు, మెలకుగా లేనివారు కొనిపోబడతారు. మరి వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? ఏంటి ఆ ప్రయోజనం ఏంటి మెలకుగా ఉండడం వలన? యేసుప్రభుల వారు వ్యర్థంగా ఒక్క మాట కూడా మాట్లాడరండి. అనవసరమైన మాట ఒక్కటి కూడా ఆయన నోట రాదండి. చూడండి, ఒక్క ఉదాహరణ. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనమును గమనించినట్లయితే, ప్రభువుల వారు తన రాకడను గురించి చాలా సంగతులు, ఆయన వచ్చే ముందు ఏ సూచనలు ప్రపంచంలో జరుగుతాయి, ఏ సూచనలు భూమి మీద జరుగుతాయో అవన్నీ కూడా చెప్పాడండి. ఉదాహరణకి అంజూరపు చెట్టు చూడండి, అది పూచినప్పుడు మరి పండుతుందని తెలుస్తుంది కదా. అదే విధంగా నోవహు దినాలను జ్ఞాపకం చేసుకోండి. తింటున్నారు, త్రాగుతున్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ జలప్రలయం వచ్చింది. అలాగే ఇద్దరు పొలంలో పనిచేస్తుంటారు, ఒకటి కొనిపోబడుతుంది, ఒకరు విడిచిపెట్టబడతారు. అలాగే తిరగలి విసురుతున్నటువంటి ఇద్దరిలో ఒకరు కొనిపోబడతారు, మరొకరు ఉంటారు. ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్తూ 42వ వచనంలో ప్రభుల వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ దినాన వస్తాడో, ఏ దినమున వస్తాడో మీకు తెలియదు. ఆ సమయము ఆయన హస్తగతమై ఉంది. అందువలన మెలకువగా ఉండండి. ఎందుకని? ఆయన వచ్చినప్పుడు కొనిపోతాడు కాబట్టి ఆయన వెంట వెళ్ళడానికి, పరిశుద్ధులతో వెళ్ళడానికి మెలకువగా ఉండండి. 43వ వచనాన్ని గమనించినట్లయితే, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పి వస్తాడా? నో, నెవర్. చెప్పకుండా వస్తాడండి. దొంగ ఆ సమయము తనకే తెలుసు, కానీ మరెవరికీ తెలియదు. అందువలన ఇంటి యజమానికి తెలియకుండా తన సమయంలో దొంగ వచ్చి ఏ విధంగా దొంగతనం చేసుకుని వెళ్తాడో అలాగే ఆయన వస్తాడు. ఒకవేళ మెలకువగా ఉన్నట్లయితే దొంగ వచ్చినప్పుడు తన ఇంటికి కన్నం వేయకుండా, తన ఇంటిని దోచుకొని పోకుండా యజమాని మెలకువగా ఉంటాడు. కాబట్టి ఆ కార్యము, దొంగతనము తన ఇంటికి జరగదు, నష్టము సంభవించదు. కాబట్టి మెలకువగా ఉన్నట్లయితే యజమాని ఆ నష్టాన్ని ఎదుర్కొనని అవసరం లేదు, పరిస్థితి ఉండదు. అలాగే ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి, రక్షించబడాలి, మారు మనసు పొందాలి, బ్యాప్టిజం తీసుకోవాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, సూచనలు చూస్తుండాలి. ఎప్పుడొస్తాడో నా ప్రభు అని ఎదురు చూడాలి. ఎందుకంటే ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి. అయితే వస్తానని చెప్పినటువంటి యేసు ఎంత మాత్రం రాకుండా మానడు. ఆయన తప్పనిసరిగా ఆయన వస్తాడు. ఒక్కొక్క సూచన మరి ఆశ్చర్య కార్యాలు ఆయన చెప్పిన సూచనలు జరుగుతూ ఉన్నాయి. అందువలన క్రైస్తవుడా మెలకువగా ఉండాలి, క్రైస్తవుడా సంసిద్ధంగా ఉండాలి, క్రైస్తవుడా జాగ్రత్తతోనూ ఉండాలి. సరే, అందువలన మరి మెలకువగా ఉన్నట్లయితే ప్రయోజనం ఏంటి? మొదటి ప్రయోజనం ఏంటంటే చూడండి, 46వ వచనంలో, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఈ పనులన్నీ ఆయన చెప్పినవన్నీ చేస్తూ ఉన్నటువంటి దాసుడు, అతడు ధన్యుడు. ఆ పనులు చేస్తున్నట్లు ఆయన గమనించినట్లయితే, ఆయన గుర్తించినట్లయితే, ఆయన చూచినట్లయితే అటువంటి దాసుడు ధన్యుడు. ప్రభువుల వారు చెప్పారు చిట్ట చివర ఏమన్నారంటే, వెళ్ళండి లోకంలోకి, బోధించండి, శిష్యులుగా చేయండి, బాప్తిస్మం వేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. ఈ పనులు చేస్తుండాలి. జాగ్రత్తగా ఉండి, మెలకువగా ఉండి ఈ పనులు చేస్తున్నటువంటి వారిని చూచి ఆయన ధన్యుడు అంటాడట. అంతేకాకుండా 47వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడింది. అతడు అంటే వచ్చినటువంటి ఆయన తన యావదాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనుష్య కుమారుడు తిరిగి వస్తాడు. ఆయన పనులు చేస్తూ, ఆయన చెప్పినటువంటివి చేస్తూ మెలకువగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రివిలేజ్ ఏదంటే ఆయన తనకున్న యావదాస్తి మీద అధికారం ఇస్తాడు. యావదాస్తి మీద యాజమాన్యపు అధికారం ఇస్తాడట. ఎవరైనా ఇవ్వగలరా ఈ లోకంలో? ఎవరైనా చెప్పారా ఈ లోకంలో తన ఆస్తి మీద అధికారం ఇస్తానని ఏ దేవుడు, ఏ దేవత అయినా చెప్పారా? మన ప్రభువు చెప్పాడండి. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ అవకాశము, ఈ ప్రాధాన్యత, ఈ ప్రివిలేజీ, ఈ ప్రాముఖ్యత ఎవరు పొందగలరంటే
మెలకువగా ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇటువంటి అవకాశం ఇస్తారంట. ఎంత గొప్ప విషయమో, ఎంత ధన్యత నా ప్రియమైనటువంటి వారలారా. ఇదే మాట మత్తయి సువార్తికుడు తన సువార్తలో 24వ అధ్యాయంలో రాసినటువంటి ఈ మాటలనే లూకా సువార్తలో లూకా భక్తుడు కూడా రాశాడండి. అయితే మత్తయి గమనించిన దానికంటే లూకా సువార్తికుడు ఇంకొక మాట కూడా ఆయన గమనించినది వ్రాసాడండి బైబిల్లో. చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనములో ఈ విధంగా జాగరూకత వారి ఎడల వ్రాయబడినటువంటి మాట, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిలో కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యావదాస్తి మీద అధికారం ఇవ్వడమే కాకుండా ఆయన ఇచ్చే గొప్ప ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ఈ పని చేస్తున్నటువంటి వారిని కూర్చోబెట్టి ఆయన ఉపచారం చేస్తారంట. భోజన పంక్తిలో కూర్చుండబెట్టి ఆయన భోజనం వడ్డిస్తాడట. ఎంత ప్రివిలేజ్ అండి, ఎంత ప్రివిలేజ్ అండి నా ప్రియమైన వారలారా. ఆయన పంక్తిలో కూర్చుండబెట్టి ఆయనే వడ్డిస్తాడట, ఆయనే ఉపచారం చేస్తాడట, ఆయనే పరిచర్య చేస్తాడట. ఎంత గొప్ప ప్రివిలేజ్, ఎంత గొప్ప ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబడుతుందండి ప్రివిలేజ్? ఆయన బిడ్డలకు, ఆయన వారికి, ఆయన పని చేస్తున్నటువంటి వారికి, ఆయన మాట విని ఎదురు చూస్తూ మెలకువగా ఉన్నటువంటి తన దాసులైనటువంటి వారికి ఇంత ఆధిక్యత ఇస్తాడండి. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ఒకసారి చూడండి, ప్రభువుల వారు ఈ మాట అన్నాడు, ఆయన వడ్డిస్తాడట. ఒకసారి పట్టణానికి నేను వాక్యం బోధించడానికి ఆహ్వానించబడ్డానండి. ఆహ్వానించబడితే ఓ పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. ఆ డైనింగ్ టేబుల్ మీద ఒకసారి 20 మంది కూర్చోవచ్చు. అంత పెద్ద డైనింగ్ టేబుల్, పెద్ద హాల్లో. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. అక్కడ ఫారినర్స్ వచ్చారు చాలామంది. వారితో పాటు నన్ను కూర్చోబెట్టారు. ఎందుకంటే వారు సేవకు వచ్చినప్పుడు ట్రాన్స్లేటర్గా నన్ను కూడా వారు పిలిపించుకున్నారు. నేను వారికి ట్రాన్స్లేటర్గా పనిచేయడానికి వెళ్ళాను. వారితో కలిసి ఆ టేబుల్ మీద భోంచేస్తున్నాం పెద్ద బంగ్లాలో పై హాల్లో. ఆ గోడ మీద ఒక ఫోటో ఒకటి ఉంది, పెద్ద ఫోటో, ఫ్రేమ్ వేయించి ఉంచినటువంటి ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఒక పెద్ద టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద దేశ నాయకులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. వారిలో మన యొక్క మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా కూర్చొని ఉంది. అప్పుడు అడిగాను, నన్ను ఎవరైతే ఆహ్వానించి చేర్చుకున్నారో వారిని అడిగాను, ఎక్కడిది ఈ ఫోటో, ఇందిరాగాంధీ గారు ఉన్నారే అని అడిగాను. వెంటనే ఆయన అన్నారు, నన్ను ఆహ్వానించినటువంటి ఆయన, ఏ టేబుల్ మీద అయితే ఇందిరాగాంధీ కూర్చొని భోంచేసిందో ఆ టేబుల్ ఇదే బాబు అన్నాడు. అంటే మేము కూర్చున్నటువంటి ఆ టేబుల్ మీదనే ఆవిడ కూర్చొని భోంచేసిందట. ఎన్నిసార్లు చెప్పుకున్నానో, ఎంతమందికి చెప్పానో, ఎంత గొప్పగా ఫీల్ అయ్యానంటే ఇందిరాగాంధీ భోంచేసినటువంటి ఆ టేబుల్ మీద నేను కూడా భోంచేశాను అని. చూసారా, ఇందిరాగాంధీ భోంచేసినటువంటి టేబుల్ మీద భోంచేసినందుకే నేను ఇంత సంతోషిస్తూ గర్విస్తున్నానే. మరి స్వయంగా ప్రభువుల వారే లేచి ఆయనే ఉపచారం చేసి వడ్డించినటువంటి ఆ సందర్భాన్ని, మరి అది ఎంత గొప్ప సందర్భము, అది ఎంత ప్రాధాన్యత పొందినది, ఎంత ఆధిక్యత పొందినది ఎవరికి ఇవ్వబడుతుందంటే మెలకువగా ఉండినటువంటి తన దాసులకు ఇస్తాడట మన ప్రభువుల వారు. ఎంత గొప్ప సంగతి అండి. రెండవ చోటుకి వెళ్దాం. ఇంకొక చోట మెలకువగా ఉండుట మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనములో మరలా రాయబడింది. ఇక్కడ ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం అనగానే కన్యకల ఉపమానం అక్కడ రాయబడింది. కన్యకల ఉపమానం అనగా బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే ఉపమానం. ఇది కూడా ప్రభువుల వారే చెప్పారు, ఎవరు కాదండి. పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారట. బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు 5. బుద్ధి కలిగినటువంటి వారు తన యొక్క దివిటీలలో నూనె నింపుకొని మెలకువగా ఉండి ఎదురు చూస్తున్నారట. ఎప్పుడు వస్తాడో పెళ్లి కుమారుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఆహ్వానించాలి, ఆయనతో కలవాలి, ఆయన చేర్చుకోవాలి, ఆయనతో ఆ పెళ్లి విందుకు వెళ్ళాలి. ఎదురు చూస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు, మెలకువగా ఉన్నారు. బుద్ధి లేని వారు 5. సిద్ధలు ఉన్నాయి, వాళ్ళకి దివిటీలు ఉన్నాయి, కానీ దివిటీలలో నూనె లేదు. నూనె ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి అనే తలంపు వారికి రాలేదు. ఏదో వెళ్ళాం కదా, ఏదో ఉన్నాం కదా, ఏదో ఆయన వస్తాడు కదా, వెళ్దాంలే, వీలు దొరకకపోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. ఆయన రావడం కొంచెం ఆలస్యమైంది. దివిటీలతో సిద్ధంగా ఉన్నటువంటి బుద్ధిగల కన్యకలు ఆయన వచ్చిన వెంటనే ఆయన స్వరం విని, ఆ శబ్దం విని ఆయనను ఆహ్వానించారు, వెళ్ళారు ఆయనతో పాటు.
అయితే బుద్ధి లేని వారు నిద్ర మత్తుతో ఉండి, మెలకువగా లేకుండా మత్తుతో ఉండి వెళ్ళలేకపోయారు, ఆహ్వానించలేకపోయారు, ఆయన చేరలేకపోయారు, ఆయనతో వెళ్ళలేకపోయారు. తరువాత నిదానంగా వెళ్తారు అక్కడికి. ముందు బుద్ధిగల కన్యకలు వెళ్ళిపోతారు, బుద్ధి లేని కన్యకలు వెళ్తారు నిదానంగా. అయ్యో లేచి చూసేటప్పటికల్లా ప్రభు వచ్చాడు, వెళ్ళిపోయాడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ గేటు మూయబడింది, తలుపు వేయబడింది. చూసారా, అక్కడ రాయబడినటువంటి మాటలు చూద్దాం. అంతటా తలుపు వేయబడెను. 13వ వచనంలో అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. చూసారా, వీరు చేసినటువంటి ఆలస్యము, వీరు చేసినటువంటి చూపిన అజాగ్రత్త, అప్రమత్తంగా లేనందువలన అంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ప్రభువును చూడడానికి, ప్రభువుతో కలవడానికి, ప్రభువును ఆహ్వానించడానికి, ప్రభువుతో వెళ్ళడం అనే గొప్ప గొప్ప అవకాశాలని వారు పోగొట్టుకున్నారు. ఎందుచేతనంటే మెలకువగా లేరు కాబట్టి. ఉదాహరణలు, మెలకువగా ఉన్నటువంటి వారిని ఆయన ధన్యుడు అన్నాడు. అంతేకాకుండా ఆయన అధికారం ఇస్తానన్నాడు యావదాస్తి మీద. అంతేకాకుండా ఆయన ఆహ్వానించి కూర్చోబెట్టి ఆయన ఉపచారం చేస్తాడట, వడ్డిస్తాడట, పరిచర్య చేస్తాడట. ఎంత గొప్ప సంగతి. రెండవ ఉదాహరణలోని ఉపమానములు, మెలకువగా ఉన్నటువంటి వారికి ఆయన వేసిన తలుపును తీయడట. మెలకువగా ఉన్నటువంటి వారికి ఆయన వస్తాడు, చూస్తాడు, ఆహ్వానిస్తాడు, తీసుకుని వెళ్తాడు, చేర్చుకుంటాడు, తర్వాత తలుపు వేస్తాడు. ఆలస్యంగా వచ్చినటువంటి, మెలకువగా లేని, అజాగ్రత్తగా ఉన్నటువంటి, బుద్ధి లేని కన్యకలకు గేటు వేయబడుతుంది, తలుపు వేయబడుతుంది. తలుపు తీయబడకపోవడమే కాకుండా, అయ్యా అయ్యా మేము వచ్చాము తలుపు తీయమంటే, మీరెవరో నేను ఎరుగను అంటాడు. మీరెవరో నేను ఎరుగను అంటాడు. తింటూ, త్రాగుతూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ, ప్రభువుని గురించి ఎంతమాత్రం ఆలోచించకుండా, ఆయన రాకడి నుంచి గురించి ఆలోచించేయకుండా, అప్రమత్తంగా లేకుండా అజాగ్రత్తగా ఉన్నట్లయితే వారి పరిస్థితి ఈ బుద్ధిలేని కన్యకల వలె ఉంటుందని ప్రభువుల వారు చెప్పినటువంటి ఉపమానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి కాలము ప్రభు రాకడకు బహు సమీపంగా ఉంది, బహు సమీపంగా ఉంది. మన దేశంలోనైతే, ప్రత్యేకంగా మన రాష్ట్రంలోనైతే నెమ్మదిగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము, ప్రార్థించుకోగలుగుతున్నాము, బోధించగలుగుతున్నాము, క్రైస్తవులు సమాజముగా కూడుకోగలుగుతున్నాము. కానీ భారతదేశంలోనే ఇతర రాష్ట్రాలలో, అంతేకాదు ఇతర దేశాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి క్రైస్తవ్యానికి, క్రైస్తవులకు. ఎందుకనగా ఇవి ప్రభుల వారు చెప్పినటువంటి సూచనలకు సాదృశ్యంగా ప్రపంచంలో నేడు ఉంటున్నవి కనుక అప్రమత్తంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఇంకొక మాట మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం నుంచి కొన్ని మాటలను మనం ధ్యానపూర్వకంగా చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఈ మాటలు ఎప్పుడు చెప్పాడంటే, ఆయనను సిలువ వేయక ముందు దినములలో. ఇంకా ఆయన అక్కడికి వెళ్తాడు, గెత్సెమనే తోటకు ప్రార్థించడానికి వెళ్తాడు. అక్కడ పట్టుకుంటారు, తీసుకొని పోతారు. అక్కడికి వెళ్ళక మునుపు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. చాలా దుఃఖంలో ఉన్నాడు ప్రభుల వారు. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొంత దూరం వెళ్తూ, మీరు ఇక్కడే ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను, నాతో పాటు ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండుడని వారితో చెప్పి. చూసారా, ఈ గడియలు చాలా ప్రాముఖ్యమైనటువంటి గడియలు, భారభరితమైనటువంటి గడియలు, దుఃఖభరితమైనటువంటి గడియలు, యేసు శారీరకంగా భరించలేని గడియలు. అందుకోసం అంటాడు, మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది. శారీరకంగా మరి మనిషి కుమారుడైన అవన్నీ తట్టుకోవాలి. మనిషి శరీరంలో ఉన్నాడు కాబట్టి అవన్నీ శారీరకంగా భరించాలి. చాలా కఠినమైనది, చాలా కష్టమైనటువంటిది భరించడం అనేది. తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత 39వ వచనము, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి ఎదుట సాగిలపడి
నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేము. అయ్యా, నీ చిత్తమైతే ఈ తొలగిపోని, ఈ బాధ, ఈ వేదన నేను భరించలేను, లేకుండా చెయ్యి. సాధ్యమైతే నువ్వు చేయగలిగినట్లయితే, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే దీన్ని దూరం చేయి అంటాడు. అయినను ఒక్కసారి మాత్రమే ఇలాంటి ప్రార్థన చేశాడు జీవితంలో. 4 సువార్తలలో ఈ ఒక్క మాటే, ఒక మాట అని దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఈ ఒక్క సందర్భంలోనే గ్రంథంలో వ్రాయబడింది. చూసారా? సాధ్యమైతే ఈ గిన్నె అంటే ఈ వేదన, బాధ, కన్నీళ్ళు, దుఃఖమని ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము. అయినను తొలగిపోమని ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేసి అయినను మరల వెంటనే సరిదిద్దుకుంటాడు యేసయ్య. ఈ ఒక్కసారి మాత్రమే అనినటువంటి మాటను వెనక్కి తీసుకున్న సందర్భము ఈ ఒక్కటే బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే. అయ్యా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అంటాడు. ఆ తర్వాత ఆ మాట అన్న తర్వాత ఇంకేం ఆ మాట అయిన తర్వాత వస్తాడు శిష్యుల దగ్గరికి. వారు కూడా అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు అంటాడు 40వ వచనంలో, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఆయన ఏం చెప్పాడు? వెళ్ళండి, మెలుకొని ఉండి మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన పంపిస్తే ఆయన ప్రార్థన చేసి బాధాకరమైనటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వేదనకరమైన ప్రార్థన చేసి శిష్యుల దగ్గరికి వస్తే నిద్రపోతున్నారంట. చూశారా? నిద్రపోతున్నారట. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? అరే, ఈ సమయంలో, ఈ ప్రాముఖ్యమైన సమయంలో, నేను ఇంతగా మిమ్మల్ని అడిగిన సమయంలో మీరు నా కొరకు ఉండలేరా? ఎంత బాధపడతాడో. అయ్యో, నా కోసం మాత్రం ఉండలేరా? ఆ మాత్రం చేయలేకపోయారా? ఆ మాత్రము ఓర్పు వహించలేకపోయారా అని బాధపడతాడు యేసయ్య. అక్కడ అంటాడు 41వ వచనంలో యేసుప్రభుల వారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎంత మంచి మాట! మెలకువగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా మెలకువగా అంటే నిద్రపోకుండా మేల్కొని ఉండడం కాదు, నిద్రపోకుండా ఉండాలి. అయితే అట్ ద సేమ్ టైం ప్రార్థన చేస్తూ ఉండాలి. మెలకువగా ఉండటాన్ని ఈ మాటలో ప్రార్థన అనేది కూడా జోడించబడి ఉంది, ప్రార్థనతో కలిసి ఉంది. నా ప్రియమైనటువంటి వారు చూడండి, అయితే ప్రభుల వారు అన్నటువంటి మాట ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు శోధనలో ప్రవేశించరు. శోధన ఎదుర్కోవాలి అంటే, శోధనతో పోరాడాలంటే, శోధనను జయించాలంటే, శోధనను ఓవర్కమ్ కావాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. 3 మాటలు, 3 ఉదాహరణలు చూసారా? మెలకువగా ఉన్నట్లయితే ఆయన ధన్యుడా అని అంటాడు. మెలకువగా ఉన్నట్లయితే యావదాస్తి మీద అధికారం ఇస్తాడు. మెలకువగా ఉన్నట్లయితే ఆయన ఆహ్వానించి కూర్చోబెట్టి ఆయన ఉపచారం చేసి వడ్డిస్తాడట. మెలకువగా ఉన్నటువంటి వారికి తలుపులు తీయబడతాయట. అంతేకాకుండా మెలకువగా ఉన్నటువంటి వారు మరి ప్రార్థన చేస్తున్నట్లయితే శోధనలో ప్రవేశించరు, శోధనను ఎదుర్కొంటారు, శోధనను ఓవర్కమ్ చేస్తారు. అసలు శోధనే ఎదురుగా రాదు అని అంటాడు ప్రభువుల వారు. మెలకువగా ఉండాలి. మనము ఏ దినాల్లో ఉన్నామంటే నా ప్రియమైన వారులారా, ప్రభు రాకడని ఎదురు చూస్తూ మెలకువగా ఉండవలసిన దినములలోకి మనం వచ్చి ఉంటున్నాము. చూసారా? నిజంగా ఆయన చెప్పినటువంటి మరి సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకైతే ఇక్కడ మరి కొద్దిగానే వింటున్నాం, కానీ ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అనేక సూచనలు కనబడుతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వారలారా, మెలకువగా ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉంది క్రైస్తవులకు. ఇంకొక చోటికి వెళ్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాల్లో ఇంకొక చోట ఈ మాట వ్రాయబడింది. యేసు తన రాకడను గూర్చి మరికొంచెము చెప్పుట ఇక్కడ చూడగలము. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడని లూకా సువార్తలో కూడా వ్రాయబడింది. లూకా సువార్తికుడు కూడా దీన్ని జాగ్రత్తగా వ్రాసి ఉంచాడు. 21వ అధ్యాయము 34వ వచనములో ఈ మాట వ్రాయబడింది. ఇవి ప్రభువుల వారు చెప్పినటువంటి మాటలే. ప్రతి అక్షరము కూడా ఆయన నోట నుండి వచ్చినదే. చూడండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చూసారా ఎంత చక్కగా చెప్పారంటే, తిండి వలన మత్తులై ఉంటారేమో, ఇహలోక మరి విషయాల కొరకు విచారముతో ఉంటారేమో, ఆ విచారంగా ఉన్నప్పుడు మందమతులుగా ఉంటారేమో,
అయితే ఉరి వీధికి వచ్చినట్టే ఉరి అంటే పనిష్మెంట్, మరణశిక్ష మీ మీదికి వస్తున్నట్టుగా జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తలు చెప్తాడో ఈయన. ఆ 4 సువార్తల చివరి అధ్యాయాలలో ఆయన రాకడకు సూచనలు చెప్పిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ దినము 35వ వచనము, ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. భూమి మీద నివసించున్న వారందరి మీదికి, ఆంధ్ర ప్రజల మీదకే కాదు, ఇతర రాష్ట్రాల వారి మీదకి, ఇతర దేశాల మీదకి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీదకి అకస్మాత్తుగా వచ్చును. 36వ వచనం, కాబట్టి మీకు జరగబోతున్న వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఎంత గొప్ప మాట చెప్పాడండి ప్రభు. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదురు నిలబడడానికి, చూడడానికి, ఆయన చేత ఆహ్వానించబడడానికి, ఆయనతో తీసుకొని పోబడడానికి శక్తి గలవారవుతారట. ఇది ప్రభు చెప్పాడు. అటువంటి శక్తి, అటువంటి క్యాపబిలిటీ, అటువంటి కెపాసిటీ లేక సామర్థ్యత ఉంటుందంట ఎవరికంటే మెలకువగా ఉన్నటువంటి వారికి, ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారికి, ఎదురు చూస్తున్నటువంటి వారికి, ధ్యానిస్తున్నటువంటి వారికి, ప్రభు పనిచేస్తున్నటువంటి వారికి, సంసిద్ధంగా ఉన్నటువంటి వారికి ఆయన ఇచ్చే ప్రివిలేజెస్. మెలకువగా ఉంటే ఏంటంటే, మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వారలారా, ధన్యుడా అని పిలుస్తాడట. రెండవది, యావదాస్తి మీద అధికారం ఇస్తాడట. ఆయన వచ్చి మరి ఆయన కూర్చుండబెట్టి ఆయన ఉపచారం చేస్తాడట. చూసారా? అంతేకాకుండా మెలకువగా ఉండి, మరి జాగ్రత్తగా ఉండి ఆయన రాకడను ఎదురు చూస్తున్నటువంటి వారికి తలుపు తీయబడుతుంది, ద్వారము తీయబడుతుంది, ఆహ్వానించబడతారు. ఆయన లోపలికి చేర్చుకుంటాడు. కానీ మెలకువగా లేని వారిని ఆయన ఆహ్వానించడు, పిలవడు, చేర్చుకోడు, తలుపు తీయబడదు. అంతేకాదు, మీరెవరో నాకు తెలియదు వెళ్ళమంటాడట. చూశారా నా ప్రియమైనటువంటి వారలారా? ఇంకా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంటే, మరి ఎంత మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంటే అంత సైతాను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాడు, శోధించడానికి ప్రయత్నం చేస్తాడు శోధకుడు. మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లయితే మీరు శోధనలో ప్రవేశించరు, శోధన మీ చెంతకు రాదు, శోధనను మీరు ఎదుర్కొంటారు. శోధన మిమ్మల్ని ఏమీ చేయలేదు, శోధకుడు మిమ్మల్ని ఏమాత్రము ముట్టలేడు. చివరి మాట ఏంటంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లయితే మనుష్య కుమారుని ఎదుట, అంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి ఎదుట శక్తి కలిగినటువంటి వారు అవుతారట. అంతకు మించినటువంటిది ఇంకేం కావాలండి? చూశారా నా ప్రియమైనటువంటి వారలారా? ఇంకా పౌలు ఏమన్నాడంటే, కేవలం మాటలు మాత్రమే చెప్తాను. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో, మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయ్యుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మెలకువగా ఉండడమే కాకుండా ఈ పనులు చేయండి. ఎంత చక్కగా చెప్పాడు. ఆయన చేశాడు కాబట్టి, స్వయంగా ఆయన చేశాడు కాబట్టి చెప్పాడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక మాట అంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ప్రభువా వారిని రక్షించయ్యా, వీరిని కాపాడయ్యా, వీరిని క్షమించయ్యా అని అనేకులకు విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. పేతురు అంటాడు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా, మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రభువుల వారు చెప్పాడు. ఆ మాటను పురస్కరించుకొని మన పితరులైనటువంటి అపోస్తులైన పౌలు గారు, అలాగే పేతురు కూడా చెప్తాడు. మెలకువ యొక్క ప్రాధాన్యత ఉందామా నా ప్రియమైన వారలారా? మెలకువగా ఉందామా? ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉందామా? ఎప్పుడొస్తాడో తెలియదు. జాగ్రత్తతో ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి. చేద్దామా ఈ పని? ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, మా యేసు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ రాకడ బహు సమీపంగా ఉందయ్యా. నువ్వు చెప్పినటువంటి ప్రభువా, మీరు బోధించినటువంటి సూచనలన్నీ కూడాను
ఆయా దేశాలలో ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి ప్రభువా. గమనించినటువంటి క్రైస్తవులు, గమనించినటువంటి మేము తండ్రి మెలకువగా ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, నీ పని చేస్తూ ఉండాలి, నీ దాసులుగా మేము కొనసాగుతూ ఉండాలి. ఈ వాక్యము మా జీవితాల్లో ప్రభువా ఫలప్రదమగునట్టుగా నీ ఆత్మకార్యము మా జీవితాల్లోనూ, మా ప్రభువా వినిసున్నటువంటి మా శ్రోతల హృదయాలలో, జీవితాలలో తండ్రి నీ కార్యము జరిగించుమని మమ్మను, మా శ్రోతలను నీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మనతో ఉండి ఆదరించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.